అలా నేను ఒక బైక్ బ్లాగ్ చేద్దామని డిసైడ్ చేశాను. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఈవినింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇప్పుడు టైం అరౌండ్ 1:56, 2 o'clock అయింది మధ్యాహ్నం. అండ్ కొంతమంది నాకు కమెంట్స్ చేశారు, నా ప్రీవియస్ కొన్ని 20 days 20 videos 20+ ఛాలెంజ్లో కొంతమంది కమెంట్ చేశారు, అన్న మీరేమో పద్దాక కార్ బ్లాగింగ్ చేస్తున్నారు, ఒక్కసారైనా బైక్ బ్లాగింగ్ చేయమని చెప్పారు. సో అలాగే ఇవాళ నేను ఒక బైక్ బ్లాగ్ చేద్దామని డిసైడ్ చేశాను. అది కూడా జస్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ మై వెరీ డియర్ ఫ్రెండ్ మెహర్. హలో. సో మెహర్ ఇవాళ మనతో పాటు ఉన్నారు ఇక్కడ విజయవాడ నుంచి. ఇవాళ బేసికలీ ఏం జరిగిందంటే నన్ను కలవడానికి వచ్చాడు, వీరిని కలవడానికి వచ్చాడు. ఇంత ముందు చెప్పాలంటే పద్దాక నన్ను కలవడానికి వచ్చాడు. ఇప్పుడు వీర్. సో ఇప్పుడు వస్తే ఏ కారణంతో వస్తున్నాడు? వీర్ కోసం వస్తున్నాడు. ఇప్పుడు నా పేరు రావట్లా. బ్రో కాల్ చేసి చెప్తున్నా, బ్రో ఐ కేమ్ టు మీట్ వీర్ బ్రో అంటున్నాను. ఇప్పుడు నా పేరు రావట్లా, వీర్ పేరు వస్తుంది. సో ఎనీవేస్ ఇట్స్ ఓకే, నైస్ దట్ వీర్కి కూడా లవ్ ఇస్తున్నారు నా ఫ్రెండ్స్ రోహిల్, సురీన్ అండ్ దెన్ నౌ మెహర్ ఆల్సో. మెహర్ హాస్పిటల్ కూడా జస్ట్ వీర్ బాన్ అయినప్పుడు కూడా ఏ రోజు బాగున్నాడో ఐ థింక్ ఆఫ్టర్ 2-3 hours ఇమీడియట్లీ మెహర్ వచ్చాడు వీర్ని కలవడానికి. సో ఇట్స్ అ నైస్ దట్ మై ఫ్రెండ్స్ ఆర్ ఆల్సో లైక్ లవింగ్ మై హోల్ ఫ్యామిలీ, మై చైల్డ్ ఆల్సో. ఎనీవేస్ బ్యాక్ టు ద పాయింట్. ఇవాళ నేను మెహర్ కలిసి విజయవాడ వెళ్తున్నాము, జస్ట్ ఒక స్మాల్ బైక్ రైడ్ అని. ఇన్ ఫ్యూచర్ మేబీ విల్ ప్లాన్ ఫర్ అ బిగ్గర్ రైడ్, బట్ ఫర్ టుడే జస్ట్ ఒక స్మాల్ రైడ్ బైక్ బ్లాగ్ చేయాలని. నేను కూడా ఐ థింక్ ఎప్పుడు బైక్ బ్లాగ్ చేయలేదు. సో టుడే ఐఎమ్ ప్లానింగ్ ఫర్ ఎ బైక్ బ్లాగింగ్. సో మెహర్ బైక్ యూస్ చేద్దాం, మీటియోర్ 350. సో మీటియోర్ 350, రాయల్ ఎన్ఫీల్డ్ మీటియోర్ 350 ఉంది. 350లో వెళ్ళి మనం విజయవాడ వెళ్ళి వద్దాం. సో ఇప్పుడు బయలుదేరిపోయాము మేము, నేను మెహర్ కలిసి. అండ్ మీటియోర్ ఇప్పుడు టైం కూడా చూడండి, మీటియోర్లో ఒక టైం కూడా చూపిస్తుంది 2:23 అయింది మధ్యాహ్నంకి. సో వీఆర్ లీవింగ్ ఫ్రమ్ మై హోమ్. నా కెమెరాలో సరిగ్గా క్లారిటీ రావట్లేదు, బట్ ఇట్స్ అరౌండ్ లైక్ 2:30 in the noon. ఆల్రెడీ అక్కడ కొంతమంది రాయల్ ఎన్ఫీల్డ్ బైకర్స్ ఉన్నారు, వాళ్ళు వెళ్తున్నారు రైడ్కి ఏమో. సో ఇప్పుడు మేము విజయవాడ వెళ్తున్నాము. దిస్ ఈజ్ లైక్ మంగళగిరి ఆర్ గుంటూరు విజయవాడ హైవే చెప్పొచ్చు. సో గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే హైవే ఇది. అటువైపు ఏమో గుంటూరు వెళ్ళడానికి దారి. మీటియోర్ బైక్ డ్రైవ్ చేస్తాను, 350cc. దిస్ బైక్ ఈజ్ లైక్ అమేజింగ్. రోడ్లో గ్రిప్ చాలా బాగుంది బైక్ది, నాకు చాలా నచ్చుతుంది. అండ్ ఇక్కడ చెప్పాలంటే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు లైక్ రాయల్ ఎన్ఫీల్డ్ మీటియోర్ ఎంత బాగుంటుంది. చాలామంది ఈ బైక్ని తక్కువ అంచనాలు వేస్తారు, బట్ ఐఎమ్ టెలింగ్ యూ గైస్ దిస్ మీటియోర్ ఈజ్ నాట్ లైక్ హౌ యూ ఎక్స్పెక్ట్. ఇట్ ఈస్ వే మోర్ దాన్ వాట్ యూ ఎక్స్పెక్ట్. చాలా బాగుంది బైక్ ఇది. ఇప్పుడు నేను బైక్ 60 to 70 మధ్యలో డ్రైవ్ చేస్తున్నాను. నేను ఎప్పుడు ఓవర్ ద బార్స్ క్రాస్ చేయను, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది బైక్ని. ఐ థింక్ 100ని క్రాస్ చేయాలని నాకు కోరిక ఉంది. 100, 120, 130 తోలాలని ఉంది. దీని స్పీడ్ లిమిట్ 160 ఉంది. బట్ నేను ఎప్పుడు ఐ డోంట్ క్రాస్ ద లిమిట్స్. క్రాసింగ్ ద లిమిట్, డ్రైవింగ్ స్పీడ్ ఈజ్ నాట్ ద ప్రయారిటీ. దట్ ఈస్ ఫన్ డెఫినెట్లీ. ఎంత స్పీడ్ తోలితే అదొక ఫన్ క్రేజ్ అంటారు, బట్ నా లైఫ్లో ఎప్పుడు ఇదొక ఎథిక్స్ కాదు. నా ఎథిక్స్ ఏంటంటే
డ్రైవ్ని ఎప్పుడైనా ఎంజాయ్ చేయాలి, స్మూత్గా డ్రైవ్ చేసి ఎంత బాగా స్మూత్గా వెళ్ళి ప్రతి చోట యూనో వెరీ నైస్ స్మూత్గా వెళ్ళడం, రైడ్ని ఎంజాయ్ చేయడం, మీ జర్నీ ఎంత స్మూత్గా ఎంత బాగుంటుంది ఫీల్ చేయడం, ప్రతి వచ్చే గాలిని ఫీల్ చేయడం అంటే అంత బాగుంటుంది. సో నేను ఎప్పుడు అందుకనే స్పీడ్గా తోలను, బెటర్ నేను ఎప్పుడు నా లిమిట్స్లోనే మెయింటైన్ చేస్తాను. ఐ థింక్ ఇప్పుడు దాకా నేను బైక్ తోలాను, నేను 80 స్పీడ్ క్రాస్ చేయలేదు ఇప్పుడు దాకా. బట్ యాక్చువల్లీ చెప్పాలంటే బ్లాగింగ్ లైక్ బైక్ బ్లాగింగ్ ఈజ్ వెరీ నైస్. ఫ్యూచర్లో ప్లాన్ చేయాలేమో నేను ఒక బైక్ తీసుకొని ఇలాగే ఒక లాంగ్ ట్రిప్ వేయాలి, ఆర్ మేబీ లాంగ్ ట్రిప్స్ వేయాలి, ట్రిప్ కాదు ట్రిప్స్ వేయాలి. సో ఏంటంటే బేసిక్లీ ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకున్నాము. ఇప్పుడు మేము వచ్చాము వారధి పైన ఉన్నాము. ఇక్కడ మీరు చూస్తే వారధి నుంచి మంచి బ్యూటిఫుల్ వ్యూ కనపడుతుంది చక్కగా. ఇదంతా చాలా బాగుంది. ఇక్కడ ఒక స్మాల్ బ్రేక్ తీసుకున్నాను ఎందుకంటే నాకు బైక్కి అంత డ్రైవ్ చేసి అంత అలవాటు లేదు. బట్ స్టిల్ ఐఎమ్ డ్రైవింగ్ దిస్ మీటియోర్ బైక్. దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ బైక్, నాకు చాలా నచ్చింది. ఓకే, సో ఇప్పుడు మెహర్ డ్రైవ్ చేస్తాడు, నేనేమో వెనకాల కూర్చుంటాను ఇప్పుడు. సో ఇప్పుడు మనం విజయవాడ బందర్ రోడ్కి వచ్చేసాం. మార్నింగ్ వచ్చాను నేను ఇక్కడికి, ఇక్కడ దోశ బ్యాటర్ తీసుకోవడానికి, అండ్ ఇప్పుడు మళ్ళీ వచ్చాను. ఓకే ఓకే, బట్ స్టిల్ యూనో ఇది జస్ట్ ఒక బైక్ రైడ్ కాబట్టి స్టిల్ విజయవాడ రావడం మా ప్లాన్. అండ్ అలాగే చూద్దాం, వెళ్ళి రోహిల్ని ఒకసారి కలిసేద్దాం. సో ఇప్పుడు మేము రోహిల్ వాళ్ళ ఇంటి సందు బయటకు వచ్చేసాము. రోహిల్ వాళ్ళ ఇంటి కింద వెయిట్ చేద్దాం. రోహిల్ని కాల్ చేస్తా, వాడి కిందకి వస్తారు అప్పుడు. సో ఇప్పుడు రోహిల్ వాళ్ళ ఇంటి కిందకి ఉన్నాను అండ్ లెట్స్ వెయిట్ ఫర్ హిమ్. కాల్ చేశాను, రమ్మని చెప్పాను కిందకి, వస్తా అన్నాడు. లెట్స్ వెయిట్, ఒక 5 నిమిషాలు వస్తాడంట, లంచ్ చేస్తున్నాడు. సో లెట్స్ వెయిట్ ఫర్ హిమ్. అండ్ ఇప్పుడు ప్రదీప్ కూడా వచ్చేసాడు. నాకు తెలియదు ప్రదీప్ కూడా ఎక్కడ రోహిల్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడని, బట్ నాకు ఇప్పుడే సడన్గా నాకు సర్ప్రైజ్ అయింది. నేను రోహిల్కి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే బైక్తో పాటు ఇప్పుడు ప్రదీపే కనిపించేశాడు. అండ్ మరోవర్ చెప్పాలంటే ప్రదీప్ రన్స్ నైస్ ఈవెంట్ మేనేజర్. అతను తన ప్రైమ్ ఈవెంట్స్ అని తనది ఉంది పేజ్, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. నేను డిస్క్రిప్షన్లో కింద లింక్ మెన్షన్ చేస్తాను. అండ్ హ్యాండిల్ ఐడియా హ్యాండిల్ నేమ్ ఇన్స్టా హ్యాండిల్ నేమ్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, ప్రైమ్ ఈవెంట్స్ అని. డూ ఫాలో ద పేజ్ ఇన్ ఇన్స్టాగ్రామ్. మంచి మంచి ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటాడు, మంచి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తాడు. ఏ రోహిల్ వచ్చేసాడు. హాయ్ బ్రో, ఎంట్రో వేసుకొని వచ్చేసాడు. ఏంటి బ్రో? ఇంట్రో కాదు, ఎంటార్క్ వాట్ ఎవర్ బ్రో, ఎంటార్క్. ఏంటి రెడ్ బండి ఆరెంజ్? ఇదిగో బైక్ నీకోసం తీసుకొచ్చాను. సో ఇప్పుడు మేము బయలుదేరిపోయాము, మళ్ళీ ఇంటికి వెళ్తున్నాము. దారిలో అలాగే మాకు ఒక కర్రీ కావాలంటే కర్రీ తీసుకొని యాజ్ అ లంచ్గా మేము తింటాము. ఇంట్లో కూడా చేసాం ప్రాన్స్, బట్ ఐ థింక్ అది సఫిషియెంట్ ఉండదు. సో దారిలో చికెన్ తీసుకొని వెళ్దాం. ఈ బెన్ సర్కిల్ దగ్గర ఇప్పుడు నుంచొని ఉన్నాము. ఇదంతా అసలు చాలా లాంగ్ సిగ్నల్స్, చెప్పాలంటే అసలు సిగ్నల్స్ కూడా లేవు. ఆ ట్రాఫిక్ పోలీస్ అక్కడ ఉంటాడు, అతనేమో మైక్ పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. అతను చెప్పినప్పుడు ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్ పంపిస్తాడు. కొన్నిసార్లు ఏంటి, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద టైం రెండు ఒకేసారి పంపిస్తాడు, ఎదురుగా ఉన్నది. ఇప్పుడు ఇది ఈనాడు అనుకోండి, అది MG రోడ్, రెండు ఒకేసారి వదులుతాడు. అండ్ అది మన గుంటూరు నుంచి వచ్చే హైవే. ఇప్పుడు ఇది మనదేమో నిర్మల కాన్వెంట్, రెండు ఒకేసారి వదులుతారు. నిర్మల కాన్వెంట్ అది, సారీ, బేసికల్లీ మన నిర్మల కాన్వెంట్. ఓకే, సో అలా ఉంటుంది. రెండు ఓకే, ఆ రెండు ప్యారలల్గా, ఈ రెండు ప్యారల్ అలా. ఈ ట్రాఫిక్ చూడండి, ఎప్పుడు ఎంత పెద్ద లైన్ ఉంది చూడండి. ఆ బెన్ సర్కిల్ సిగ్నల్ అక్కడెక్కడో ఉంది, ట్రాఫిక్ ఎక్కడ దాకా ఉందో. సో ఇప్పుడు మేము వారధి మీద ఉన్నాము అండ్ క్లైమేట్ బాగుంది, సన్ ఉంది. బట్ స్టిల్ ఏంటంటే ఈ సన్ రేస్ ఎక్కువ మా మీద పడట్లేదు. సో కొంచెం చలికాలం కాబట్టి వీ కెన్ వీఆర్ ఎంజాయింగ్ ద రైడ్. బేసికల్లీ సన్నీ దాంట్లో అయితే మేము డ్రైవ్ చేయలేము. ఈ క్లైమేట్ ఇలా కాన్స్టెంట్గా ఉంటే వీ కెన్ గో ఫర్ లాంగ్ టైమ్. ఎంత దూరం అన్నా వీ కెన్ లైక్ ట్రావెల్ వెరీ హ్యాపీలీ. లైక్ వన్ డే మనం ప్లాన్ చేద్దాం ఒక లాంగ్ రైడ్ వెళ్ళడానికి. నేను ఒక బైక్ అరేంజ్ చేస్తాను, నువ్వు నీ మీటియోర్ అండ్ మై అనదర్ బైక్,
Yeah. then we can make a nice bike vlog. Definitely, definitely. అండ్ ఇప్పుడు మండువా హౌస్ ఇక్కడ ఉంది, ఈ రెస్టారెంట్ దగ్గరకు వచ్చేసాము. చికెన్ పార్సల్ ఆల్రెడీ కాల్ చేసి చెప్పేశాను ఆర్డర్, అండ్ జస్ట్ తీసుకొని వెళ్ళిపోతాం ఫాస్ట్గా. సో ఫైనలీ మా రైడ్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఐఎమ్ బ్యాక్ టు హోమ్. చాలా బాగుంది రైడ్ చెప్పాలంటే, అండ్ మోర్ ఓవర్ హెయిర్ అంతే. బైక్లో యాక్చువల్లీ హెల్మెట్ వేసుకొని వెళ్ళాల్సిందే, డ్యూయల్ హెల్మెట్ ఉండాలి. బట్ చాలా బాగుంది మీటియోర్ రైడ్. చెప్పాలంటే యాజ్ ఎ బైకర్గా డ్రైవ్ చేశాను, డ్రైవర్ సీట్లో డ్రైవ్ చేశాను, బైక్ చాలా బాగుంది. ప్యాసింజర్గా కూడా వెనకాల కూర్చుంటే కూడా చాలా కంఫర్టబుల్గా చాలా బాగుంది. బ్యాక్ రెస్ట్ కూడా వెనకాల ఇచ్చారు, అది కూడా నాకు చాలా నచ్చింది. ఇప్పుడు నేను ఇదంతా మాట్లాడాను, బాగానే ఉంది. బైక్ గురించి మొత్తం చెప్తున్నాను. అసలు ఇది బైక్ బ్లాగ్ అయిందా లేదంటే ఏమంటాం బైక్ రివ్యూ అయిందా మీటియోర్ది, నాకు అర్థం కావట్లేదు. మనం యాక్చువల్గా ఎక్స్పీరియన్స్ చేసాం, బికాస్ బైక్ ఎలా వెళ్తుంది, లైక్ హౌ ఇస్ ద ఫీల్, హౌ ఇస్ ద కంఫర్ట్. అవును, రివ్యూ ప్రాపర్ రివ్యూ చేయాలంటే స్పెక్స్ పెట్టుకొని Specs చెప్పుకుంటే క్రేజీ. రైట్, ఓకే. సో ఇది బైక్ బ్లాగే, గుడ్. అండ్ ఫైనలీ ఇంటికి వచ్చేసాను. కివి డ్రమ్, బీటింగ్ ద డ్రమ్, కివి బీటింగ్ డ్రమ్.